హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇవి అండర్ ఫ్రాక్షన్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అండి. నేను ఈ యొక్క కాంపిటేటివ్ పరంగా మనకి సీజీఎల్ కావచ్చు, 10+2 కావచ్చు, అలాగే సబ్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది నేను ప్రొసీజర్స్ అండ్ షార్ట్ కట్స్లో మీకు చేసి చూపిస్తాను. మంచిగా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకునేటప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మెథడ్ చెప్తున్నాను. 1/1 ప్లస్ 1/1 ప్లస్ 1/1 ప్లస్ 1/1 ప్లస్ 3/4 ఉందా లేదా? ఓకేనండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఈ మిక్సర్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా రాసుకుందామండి. 4 1 జా 4 ప్లస్ 3 ఎంత అవుతుందండి? 7 అవుతుందండి. ఏమవుతుందండి? ఇక్కడ 7 అవుతుందండి. అంటే మనకి 7/4 అయిందండి. ఓకేనండి. ఈ 1/7/4 ఏమైందంటే కనుక 4/7 అవుతుందండి. ఏమవుతుందండి? ఇక్కడ 4/7 అవుతుందండి. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, 7 1 7 ప్లస్ 4 11/7 అండి. ఎంత అండి? ఇక్కడ 11/7. డియర్ ఆస్పిరెంట్స్ 1/11/7 ఏమవుతుందంటే కనుక 7/11 అవుతుందండి. ఏమవుతుందండి? ఇక్కడ 7/11 అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, 11 1 11 ప్లస్ 7 18/11 అవుతుందండి. ఏమవుతుందండి? ఇక్కడ 18/11 అవుతుందండి. అట్లాగే డియర్ ఆస్పిరెంట్స్ 1/18/11 ఏమవుతుందంటే 11/18 అవుతుందండి. ఏమవుతుందండి? ఇక్కడ 11/18 అవుతుందండి. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, 18 1 18 ప్లస్ 11 ఏమవుతుందంటే 29/18 అవుతుంది. ఓవరాల్గా 1/1 చూడండి, 1/29/18 ఏమవుతుందంటే మనకి 18/29 అవుతుందండి. ఏమవుతుందండి? ఇక్కడ 18/29 అవుతుందండి. రైట్ అండి. ఇది దీని యొక్క ఆన్సర్ అండి. ఆప్షన్ 4 అండి. ఆప్షన్ ఏంటండి? ఇక్కడ 4. డియర్ గైస్, ఇక్కడ చూసుకుంటే కనుక దీని యొక్క షార్ట్ కట్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి బాగా ఇక్కడ చూసుకుంటే కనుక 3/4 ఉంది కదా, బాగా కిందనేముందండి? 3/4 ఉంది. అంటే 3,4గా రాసుకోవచ్చు అండి. ఏం రాసుకోవచ్చు అండి? 3,4గా రాసుకోవచ్చు. ఎన్ని వన్స్ ఉన్నాయంటే కనుక 4 వన్స్ ఉన్నాయండి. సో చూసుకుంటే మనం 4 డాష్లు పెట్టుకోవాలండి. ఎన్ని డాష్లు పెట్టుకోవాలండి? ఇక్కడ 4 డాష్లు పెట్టుకోవచ్చు అండి. సో 4 1 జా 4 ప్లస్ 3 ఏమవుతుందంటే 7 అవుతుందండి. 7 1 జా 7 ప్లస్ 4 ఏమవుతుందంటే 11 అవుతుందండి. 11 1 జా 11 ప్లస్ 7 ఏమవుతుందంటే 18 అవుతుందండి. 18 1 జా ప్లస్ 18 ప్లస్ 18 1 జా 18 ప్లస్ 11 ఏమవుతుందంటే మనకి 29 అవుతుందండి. ఏమవుతుందండి? ఇక్కడ 29 అవుతుందండి. డియర్ ఆస్పిరెంట్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఏంటంటే లాస్ట్ 2 వాల్యూస్ని బట్టి మనం చూసుకుంటామండి. రైట్ అండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నార్మల్గా ఆల్ఫాబెట్స్లో మనం ఏం తీసుకుంటామంటే ఫస్ట్ డి ఫాలోస్ ఎన్గా తీసుకుంటాం. ఎప్పుడంటే ఇక్కడ ఈ ప్లేస్లో అండర్ ఫ్రాక్షన్స్ ముందు 1+ కానీ 1- కానీ 2+ కానీ 2- కానీ ఇక్కడ వాల్యూ ఉండాలండి. అక్కడ వాల్యూ అనేది లేనప్పుడు ఏం చేస్తామంటే చూడండి ఫ్రెండ్స్, n, dగా తీసుకుంటామండి. రివర్స్లో తీసుకుంటామండి. అదే ఇక్కడ 1+, 2+, 3+, 3- ఏదైనా 1- వాల్యూతో ఇక్కడ స్టార్ట్ అయితే కనుక ఇలా చూడండి, ఇలా స్టార్ట్ అయితే కనుక అప్పుడు నేను చెప్పేదండి ఏంటి? డి ఫాలోస్ n. అలా లేని ఎడల ఏం చేయాలంటే డియర్ గైస్, మనం n, d తీసుకొని 18/29 ఫాలోస్ చేసుకుంటామండి. 18/29 అనేది మన ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ అనేది ఏంటంటే 4th ఆప్షన్ అండి. రైట్ గైస్. నెక్స్ట్ సమ్ అండి. అట్లాగే ఇది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే 1/1 - 2/3 చూడండి ఫ్రెండ్స్, మనకి ఎన్ని 1లు వచ్చాయి అంటే 4 1s వచ్చాయి. 3 1 3, 3లో 2 పోతే మనకి ఏమవుతుందంటే 1/3 అవుతుందండి. రైట్ అండి. 1/1/3 ఏమవుతుందంటే మనకి 1/1/3 కాస్త 3 అవుతుందండి. డియర్ ఆస్పిరెంట్స్ ఇక్కడ చూడండి, 1 - 3 ఏమవుతుందంటే -2 అవుతుందండి. మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుందండి. 2 1 2 ప్లస్ 1 ఏమవుతుందంటే 3/2 అవుతుందండి. 1/3/2 ఏమవుతుందంటే 2/3 అవుతుందండి. ఫైనల్గా 3 1 3, 3లో 2 పోతే ఏమవుతుందంటే మనకి 1/3 అవుతుందండి. 1/1/3 ఏమవుతుందంటే 3 అవుతుందండి. సో చూసుకుంటే కనుక షార్ట్ కట్ ఇది వరకు చెప్పాను కదండి మోడల్ 1లో. సో ఆన్సర్ 3 ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ 1 డియర్ ఆస్పిరెంట్స్ ఇక్కడ గమనించండి. ఇక్కడ చూసుకుంటే కనుక 1/1
1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 2/3 అవునా. సో 3 ఒకట్ల 3 ప్లస్ 2 ఏమవుతుందంటే నాన్న 5/3 అవుతుందండి. ఏమవుతుందండి 5/3 అవుతుందండి. 1/5/3 ఏమవుతుందంటే 3/5 అవుతుందండి. 5 ఒకట్ల 5 ప్లస్ 3 ఏమవుతుందంటే 8/5 అవుతుందండి. 1/8/5 ఏమవుతుందంటే 5/8 అవుతుందండి. 8 ఒకట్ల 8 ప్లస్ 5 ఏమవుతుందంటే 13/8 అవుతుందండి. 1/13/8 ఏమవుతుందంటే 8/13 అవుతుందండి. ఓకేనండి. సో 1/13 ఒకట్ల 13 ప్లస్ 8 21/13 అవుతుందండి. ఓవరాల్గా ఇదేమవుతుందంటే 13/21 అనేది ఆన్సర్ అండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, షార్ట్ కట్ చెప్తాను. ఇది మెథడ్ 1 అండి, ఇది మెథడ్ 2 అండి. సో బాగా అండర్ ఫ్రాక్షన్లో ఏముందంటే చూడండి ఫ్రెండ్స్, 2,3గా రాసుకోవచ్చు అండి. ఓకేనండి. 2/3ని 2,3గా రాసుకుంటే 1 2 3 4 డాష్లు పెట్టుకోండి మంచిగా. రైట్ అండి. సో 3 ఒకట్ల 3 ప్లస్ 2 5 అండి. అర్థమైంది. 5 ఒకట్ల 5 ప్లస్ 3 8 అవుతుందండి. రైట్ అండి. అలాగే 8 ఒకట్ల 8 ప్లస్ 5 13 అవుతుందండి. 13 ఒకట్ల 13 ప్లస్ 8 ఏమవుతుందంటే 21 అవుతుందండి. రైట్ అండి. సో యాక్చువల్గా ఇది 13,21 అవునా. రైట్ అండి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాల్యూ ఆల్రెడీ చెప్పాను కదా నాన్న, ప్లస్ కానీ మైనస్ కానీ, అంటే 1 ప్లస్ కానీ 1 మైనస్ కానీ, 2 ప్లస్ కానీ 2 మైనస్ కానీ, 3 ప్లస్ కానీ 3 మైనస్ కానీ, ఏదైనా నెంబర్ తర్వాత సింబల్ ఉండేటప్పుడు చూడండి ఇది D,N అవుతుందండి. ఓకేనండి. కానీ ఇక్కడ అటువంటి ఆస్కారం లేదండి. ఎందుకంటే అక్కడ నెంబర్ అనేది ఇక్కడ ఏమైనా ఉందంటే లేదండి. అప్పుడేమవుతుందంటే ఇది N,D అండి. అంటే మనకి N అంటే ఎంత అండి, న్యూమరేటర్ అండి. సో న్యూమరేటర్ బై డినామినేటర్ కదండి. సో 13/21 అనేది మన ఆన్సర్ అండి. ఆప్షన్ అనేది 2 అండి. ఓకే గైస్, నెక్స్ట్ సమ్ అండి. అట్లాగే ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క సమ్ అనేది ఏంటంటే చూసుకుంటే కనుక ద బెస్ట్ మెథడ్ చెప్తాను చూడండి. 1/5 కాస్త ఎలా రాసుకోవచ్చు అంటే 1,5గా రాసుకోవచ్చు అండి. ఎన్ని 2s ఉన్నాయంటే మనకి 5 2s ఉన్నాయండి. ఎన్ని 2s ఉన్నాయండి ఇక్కడ 5 2s ఉన్నాయండి. చూడండి డియర్ గైస్, 5 రెళ్ళ 10 ప్లస్ 1 ఏమవుతుందంటే 11 అవుతుందండి. అలాగే 11 రెళ్ళ 22 ప్లస్ 5 ఏమవుతుందంటే 27 అవుతుందండి. ఓకేనా గైస్. 27 రెళ్ళ 54 ప్లస్ 11 ఏమవుతుందంటే 65 అవుతుందండి. 65 రెళ్ళ 130 ప్లస్ 27 ఏమవుతుందంటే మనకి 157 అవుతుందండి. 157 రెళ్ళు ఏమవుతుందంటే కనుక 314 అవుతుందండి. ఓకేనండి. 7 14, అలాగే చూడండి 2 14, 1 2 5 10 11 314 ప్లస్ 65 ఏమవుతుందంటే 379 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 379 అవుతుందండి. డియర్ గైస్, ఇక్కడ చూసుకుంటే కనుక మనకు 2+తో స్టార్ట్ అయింది కాబట్టి మనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ షార్ట్ కట్ ఫాలో అయ్యామండి. సో ఫస్ట్ ఏంటంటే ఆల్ఫాబెట్స్ పరంగా ఫస్ట్ మనం ఏది ఫాలో అవుతామంటే D,N అంటే D ఫాలోస్ N. D అంటే డినామినేటర్ అండి, N అంటే న్యూమరేటర్ అండి. సో చూసుకుంటే కనుక ఏమవుతుందంటే మనకి ఫ్రాక్షన్కి వచ్చేసరికి న్యూమరేటర్ బై డినామినేటర్ అంటే మనకి ఏంటంటే 379/157 అండి. అర్థమైందా. ఇది మన ఆన్సర్ అండి. 379/157 అనేది ఏంటంటే ఆప్షన్ 2 అండి. ఇకపోతే ప్రొసీజర్ అనేది మీకు చెప్పిన విషయమేనండి. ఓకే గైస్. డియర్ ఆస్పిరెంట్స్ చూడండి, 2 + 2/5 + 3/5 ఒకట్ల 5 + 4 9/5 అవునా. రైట్ అండి. ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్ అవునా. ఈ రెండు మల్టిప్లై అవుతాయండి. 3 5 15, 15/9 లెక్క అండి. 15/9 లెక్క. రైట్ అండి. 15/9 లెక్క అండి, మర్చిపోకండి. సో చూసుకుంటే 9 5 45 ప్లస్ 15 ఏమవుతుందంటే 60/9 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 60/9 అవుతుందండి. అట్లాగే చూసుకుంటే కనుక 2 + 2 9 ఏమవుతుందంటే 18 అవుతుందండి. 18/60 అండి. సో 60 రెళ్ళు ఏమవుతుందంటే నన్న 120కి 18 కలిపితే ఏమవుతుందంటే 138/60 అవుతుందండి. రైట్ అండి. 6 ఎక్కంతో చేస్తే 6 10 60, 6 రెళ్ళ 12 1 6 3 18, 23/10 అనేది మన ఆన్సర్ అండి. ఆప్షన్ 1 అండి. డియర్ గైస్, ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, 4,5 అనేది తీసుకుంటాం. సో బెస్ట్ మెథడ్ ఏంటంటే బెస్ట్ మెథడే కానీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని
కొంచెం జాగ్రత్తగా మీరు కేరింగ్ తీసుకుంటే అర్థమవుతుంది డియర్ ఆస్పిరెంట్స్. చూడండి, ఇలా చూడండి ఫ్రెండ్స్, 5 1 5 ప్లస్ 4 ఏమవుతుందండి 9 అవుతుందండి. ఈ న్యూమరేటర్లో ఏముందంటే 3 ఉందండి, బై 3 చేయండి ఫ్రెండ్స్. 3 1 3 3 ఏమవుతుందంటే 9 అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏముందంటే 5 ఉందండి, ఇంటూ 5 3 5 15 ప్లస్ 5 ఏమవుతుందంటే 20 అండి. ఈ బాగా పైన ఏముందంటే 2 ఉందండి. సో 2 1 2 10 అండి. సో చూసుకుంటే కనుక 10 2 20 ప్లస్ 3 ఏమవుతుందంటే 23 అవుతుందండి. అర్థమవుతుంది కదండి డియర్ ఆస్పిరెంట్స్. చూసుకుంటే కనుక మనకు కావలసినటువంటి ఫ్రాక్షన్ ఏంటంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది 10 అండి, ఇది 23 అండి. యాక్చువల్గా మనకి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్టార్టింగ్లోనే వాల్యూతో మొదలైతే మీకు ఏం చెప్పానంటే షార్ట్ కట్ చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ అక్కడతో స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ నుంచి డి వస్తుంది, తర్వాత ఎన్ వస్తుంది. డి ఫాలోస్ ఎన్, డి తర్వాత వచ్చే లెటర్ ఏదైనా ఉందంటే ఎన్. ఎప్పుడు అంటే ఇక్కడ వాల్యూతో స్టార్ట్ అవ్వాలి. 2 + 2 - 1 + 1 - 3 + 3 - ఏదైనా వాల్యూ స్టార్ట్ అయితే కనుక ఇది షార్ట్ కట్ అండి. అర్థమవుతుంది కదండి. సో ఫ్రాక్షన్కి రూపం ఏంటంటే న్యూమరేటర్ బై డినామినేటర్ అండి. 23/10 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 23/10 అవుతుందండి. 23/10 అనేది ఏంటంటే డియర్ గైస్ ఆప్షన్ 1 అండి. ఓకేనండి. అట్లా చూసుకుంటే కనుక 3 + 9/2 ప్లస్ ఇది వాల్యూ అండి, అవునా. సో దీన్ని సాల్వ్ చేద్దాం. చూడండి, 8 1 8 ప్లస్ 7 15/8, అవునా. ఈ 15/8 ఏమవుతుందంటే రివర్స్ అవుతుందండి, రైట్ అండి. సో చూసుకుంటే కనుక 3 + 9 అర్థమైంది కదండి. 3 8 24 చూడండి ఫ్రెండ్స్, 3 + 9/2 ప్లస్ 3 8 24/15 అవుతుందండి. అర్థమైంది కదండి. సరే, ఇక్కడ చూసుకుంటే వినండి ఫ్రెండ్స్, 8 1 8 ప్లస్ 7 15/8 కాస్త 8 3 24/8 అవుతుందండి. రెసిప్రోకల్ అయిందండి. 15 30 ప్లస్ 24 ఏమవుతుందండి, 30కి 24 కలిపితే 54/15 అవుతుందండి, రైట్ అండి. 9 1 9 9 6 54 అండి, రైట్ అండి. 3 2 6 3 5 15 అండి. 1/2/5 ఏమవుతుందంటే 5/2 అవుతుందండి, రైట్ అండి. 3 2 6 6 + 5 ఏమవుతుందంటే కనుక 11/2 అవుతుందండి. ఆప్షన్ 3 అండి. ఓకేనండి. సో ఏ మెథడ్ అనేది కాదు, మనకు కావాల్సింది యాక్యురసీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, రైట్ అండి. ఓకే, అట్లాగే చూసుకుందామండి. ఇక్కడ స్టార్టింగ్ ఏ నెంబర్ లేదు, అవునా. సో ఎలా అయినా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, 1 సో చూసుకుంటే కనుక 2/1 + 3/4 1 4 ప్లస్ 1 ఏమవుతుందంటే 5/4 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 5/4 అవుతుంది. ఈ 5/4 ఏమవుతుందంటే రెసిప్రోకల్ అవుతుందండి. 4 3 12 4 3 12/5, ఓకేనండి. 12/5, రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి, 5 1 5 + 12 ఏమవుతుందంటే 17 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 17/5 అవుతుందండి. 2/17/5 ఏమవుతుందంటే చూడండి డియర్ ఆస్పిరెంట్స్, 2/17/5 ఏమవుతుందంటే 10/17 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 10/17 అవుతుందండి. అట్లాగే చూడండి ఫ్రెండ్స్, 17 1 17 ప్లస్ 10 27/17 అవుతుందండి. 17 1 17 ప్లస్ 10 ఏమవుతుందండి ఇక్కడ 27/17 అవుతుందండి. ఫైనల్గా ఏమవుతుందంటే 17/27 అనేది అవుతుందండి. ఆప్షన్ 1 అండి, రైట్ అండి. నెక్స్ట్ 1 అండి. నెక్స్ట్ డియర్ ఆస్పిరెంట్స్, చూడండి ఈ యొక్క వాల్యూలో ఏంటంటే ముందుగా మనకు 1 - ఉంది, షార్ట్ కట్ ఈజీగా చేసుకోవచ్చు. దీని ముందు కూడా చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. సో దాన్ని ఏం చేయాలంటే మనం రివర్స్ చేస్తే సరిపోతుందండి. బట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ని మనం డివిజన్ చేయాలి. అంతలా కాకుండా ఇలా చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం అండి. సరే, ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి డియర్ గైస్, మనకి ఏంటంటే -2/3 ఉందండి, ఓకేనండి. సో చూద్దాం. చూడండి, 1 - 1/1 - 1/1 - 1/1 - 2/3 ఎన్ని వాల్యూస్ ఉన్నాయంటే, ఎన్ని వన్స్ ఉన్నాయంటే 4 వన్స్ ఉన్నాయండి, ఓకేనండి. 3 1 3 3లో 2 పోతే ఏమవుతుందంటే మనకి 3లో 2 పోతే 1/3 అవుతుందండి. 1/1/3 ఏమవుతుందంటే మనకు 3 అవుతుందండి, రైట్ అండి. సరే, ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది 1 - 1/-2 1 - 3 ఏమవుతుందంటే -2 అవుతుందండి, రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే మైనస్ క్యాన్సిలేషన్ అవుతుందండి. సో 1/1 + 1/2 అండి. సో 1 -
చూడండి 2 1 2 ప్లస్ 1 3/2. ఈ 3/2 కాస్త ఏమవుతుందంటే 1 మైనస్ 2/3 అవుతుందండి. 3 1 3, 3లో 2 పోతే 1/3 అవుతుందండి. ఆప్షన్ 3 అండి. ఓకేనండి. సో తర్వాత సమ్ చూద్దామండి. డియర్ గైస్, ఎప్పుడైనా సరే మనకి యాక్యురసీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే 3 1 3, 3లో 2 పోతే ఏమవుతుందంటే మనకు 1/3 అవుతుందండి. 1/3 ఏమవుతుందంటే ముందు సమ్ ఇది ఒకటి కాదు కదండి. ఓకే రైట్, ముందు సమ్ ఇది వేరే వేరేగా ఉంది, గమనించండి ఫ్రెండ్స్. ఓకేనండి. 3 1 3, 3లో 2 పోతే 1/3 అండి. 1/3 ఏమవుతుందంటే నాన్న 1/3 ఏమవుతుందంటే 3 అవుతుందండి. రైట్ అండి. అంటే ఈ వాల్యూ బదులు మనకు 3 వచ్చిందండి. రైట్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1/1 మైనస్ 1/1 మైనస్ 1/1 3 ఏమవుతుందంటే -2 అవుతుందండి. మైనస్ క్యాన్సిలేషన్ అయితే 1/1 మైనస్ చూడండి 1 + 1/2 ఏమవుతుందంటే మనకి 3/2 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 3/2 అవుతుంది. 2 1 2 ప్లస్ 1 మనకి 3/2 అవుతుందండి. సో 1/1 మైనస్ 1/3/2 ఏమవుతుందంటే నాన్న 2/3 అవుతుందండి. అట్లాగే 1/3 1 3, 3లో 2 పోతే 1. సో 1/1/3 ఏమవుతుందంటే ఫైనల్గా నన్ను మనకు 3 అవుతుందండి. చూసారా డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే 1/3 వచ్చింది. కారణం ఏంటంటే ఇక్కడ వాల్యూతో స్టార్ట్ అయ్యిందండి, నెంబర్తో స్టార్ట్ అయింది. మరి ఇక్కడ చూసుకునేటప్పుడు ఇక్కడ నెంబర్ అనేది ఏమైనా ఉందంటే లేదు, అందుకు రెసిప్రోకల్ అయిపోయిందండి. గమనించారు కదా అక్కడ తేడా. సో దీన్ని బట్టి మీకు ఏమవుతుందంటే ప్రొసీజర్ అయినా షార్ట్ కట్ అయినా చేసే విధానం ఫాస్ట్గా తెలిస్తే సరిపోతుందండి. ఓకేనండి. ఇది చూద్దామండి డియర్ గైస్. ఇప్పుడు మనకేముందంటే కనుక ఇక్కడ 1/a + 1/b + 1/c అనేది ఉందండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక 13/29 అనే వాల్యూ ఉంది, అవునా? సో ఈ 13/29 మనం ఏం చేస్తామంటే 29/13గా రాసుకోవాలండి. ఏం రాసుకోవాలండి ఇక్కడ 29/13గా రాసుకోవాలండి. 13 26, 3/13గా రాసుకుంటామండి. 13 26 ప్లస్ చూడండి 13 26 ప్లస్ ఏమవుతుందంటే 3. సో 26కి 3 కలిపితే 29/3 అవుతుందండి. అర్థమైంది కదండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3/13 ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 13/3గా రాసుకోవచ్చు అండి. సో మనకు గమనించాల్సింది ఏంటంటే 3 4 12, 12 + 1 ఏమవుతుందంటే మనకు 1/3 అవుతుందండి. రైట్ అండి. ఇప్పుడు చూసుకుంటే కనుక డియర్ గైస్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే వచ్చిందో అది ఏ వాల్యూ అండి, ఇది బి వాల్యూ అండి. మరి సి వాల్యూ ఏమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్, 1/c కింద కనబడింది కాబట్టి 1/c కాబట్టి సి వాల్యూ ఏమవుతుందంటే 3 అవుతుందండి. సో ఏ వాల్యూ ఎంత అంటే కనుక 2 అండి, బి వాల్యూ 4 అండి, సి వాల్యూ 3 అండి. 2a మైనస్ బి ప్లస్ 2c వాల్యూ ఎంత అంటే చూడండి 2 2 4 -4 ప్లస్ 2 3 6 అండి. సో 2 2 4, 4కి 4 పోతే ఏమవుతుందంటే ప్లస్ క్యాన్సిల్ అవుతుంది, 0 అవుతుంది, 2 3 6 అండి. 6 అనేది ఎందులో ఉందంటే కనుక డియర్ ఆస్పిరెంట్స్ ఆప్షన్ 2లో ఉందండి. ఓకేనండి. సో ఇక్కడ చూడండి, ఇది చూడండి గైస్, ఇక్కడ చూసుకునేటప్పుడు ముందు ఉన్నటువంటి వాల్యూ ఏమి లేదు కాబట్టి న్యూమరేటర్ తక్కువ, డినామినేటర్ ఎక్కువ వచ్చిందండి. దాన్ని మనం ఏం చేద్దామంటే చూడండి 60/17గా రాసుకోవాలండి. ఎలా రాసుకోవాలండి ఇక్కడ 60/17గా రాసుకోవాలండి. 17 3 51, రిమైండర్ ఏమవుతుందంటే 9/17 అవుతుందండి. 9/17 అవుతుందండి. అదే 9/17 ఎలా రాసుకుంటామంటే 17/9గా రాసుకుంటామండి. ఎలా రాసుకుంటామండి 9 1 9 ప్లస్ 8/17గా రాసుకుంటామండి. మళ్ళీ ఆ 8/17 ఏ విధంగా రాసుకుంటామంటే 17/8గా రాసుకుంటామండి. 8 2 16 ప్లస్ 1/8గా రాసుకుంటామండి. ఓకేనండి. ఇది ఏ వాల్యూ అండి, ఇది బి వాల్యూ అండి, ఇది సి వాల్యూ అండి. సో ఏబిసిడి అండి ఇది. సో ఏ వాల్యూ ఎంత అంటే 3 అన్న, బి వాల్యూ 1 అండి, సి వాల్యూ 2 అండి, డి వాల్యూ 8 అండి. సో ఇక్కడ ఏమన్నాడంటే 2a ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఏమవుతుందంటే 2 3 6 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 8 అండి. 2 3 6 1 7 7 2 9 9 8 ఏమవుతుందంటే నాన్న 17 అవుతుందండి. ఏమవుతుందండి? సో 2 3 6 ప్లస్ 1 7 7 2 9 9 8 17 అండి. 17 అనేది మనకు ఆప్షన్లో లేదండి. సో చూసుకుంటే కనుక నన్ ఆఫ్ దీస్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఏమవుతుందండి? నన్ ఆఫ్ దీస్ పెట్టుకోండి. కావలిస్తే మీకు ఇంకోసారి చెప్తాను చూడండి. 17/60 కాస్త 60/17గా రాసుకుంటే 17 3 51 ప్లస్ 9 60/17
ఓకేనండి, సరిపోయిందండి. 60/17 కాస్త ఇలా రాసుకుంటే మళ్ళీ 9/17 కాస్త 17/9గా రాసుకుంటే 9 ఒకటిలో 9 ప్లస్ 8/17గా రాసుకుంటామండి. సో చూసుకుంటే కనుక ఈ 8/15 ఏ విధంగా రాసుకుంటామంటే 17/8గా రాసుకుంటే 8 2 16 ప్లస్ 1/8. సో ఏ వాల్యూ 3 అయితే బి వాల్యూ 1 అయితే సి వాల్యూ 2 అవుతుందండి. ఈ సి వాల్యూ 2 అయితే డి వాల్యూ 8 అవుతుందండి. సో వాడు ఏమన్నాడంటే 2a ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఏమవుతుందంటే ఏ వాల్యూ 3 కాబట్టి 2 × 3 ప్లస్ అలాగే బి వాల్యూ ఏంటంటే మనకి ఇక్కడ వచ్చినటువంటి వాల్యూ 1 అండి. అలాగే సి వాల్యూ ఏమవుతుందంటే మనకి సి వాల్యూ 2 అవుతుందండి. అలాగే డి వాల్యూ ఏమవుతుందంటే 8 అవుతుందండి. 2 3 6 ప్లస్ 1 7 7 2 9 9 8 17 అండి. సో 17 అనేది ఏంటంటే అండి, ఆన్సర్ 17 అండి. అర్థమైంది కదండి. సరే అయితే డియర్ గైస్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇలా ఇవ్వాల్సింది ఇచ్చామండి, మరి దానికి ప్రూఫ్ అనేది మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఏ వాల్యూ 3 అవునా, 3 బి వాల్యూ 1 సి వాల్యూ 2 డి వాల్యూ 8. అది ఇక్కడ ప్రతిక్షేపణ చేద్దాం. ప్రతిక్షేపణ చేస్తే 17/60 వచ్చిందా లేదు, మనం చేసింది తప్పు. ఓకేనండి, సరేనండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు వర్కౌట్ అవుతుందండి. ఇలాంటి లెక్కలు రావడం కూడా మంచిదే, ఎందుకంటే మీకు ప్రూఫ్ కూడా తెలియ చెప్పాలని ఉంటుందండి నాలాంటి వాళ్ళకి. ఓకేనా డియర్ గైస్, చూడండి 1/a ప్లస్ ఎంత అంటే ఏ వాల్యూ 3 ప్లస్ 1/b వాల్యూ 1/c వాల్యూ ఎంత అంటే 2 ప్లస్ 1/8. ఓకేనండి. 2 16 1 17/8 అవునా. 17/8 కాస్త ఏమవుతుందంటే రెసిప్రోకల్ అయ్యి 1/17/8 కాస్త 8/17 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 8/17 అవుతుందండి. 17 1 17 ప్లస్ 8 ఏమవుతుందంటే 25/17 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 25/17 అవుతుందండి. అట్లాగే ఇక్కడ చూసుకుంటే కనుక 1/3 ప్లస్ 1/25/17 ఏమవుతుందంటే 17/25 అవుతుందండి. సో చూసుకుంటే 1/25 3 75 75కి 75కి 17 కలిపితే ఏమవుతుందంటే 82 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 82 అవుతుందండి. 75కి 12 కలిపితే 92/65 అండి. ఎంత అండి ఇక్కడ 92/65. సో 65/92 రావాలి అంటే లెక్క రాంగ్ వచ్చింది డియర్ గైస్. మళ్ళీ చేద్దామండి. చూడండి 1/3 ప్లస్ 1/1 ప్లస్ 1/2 ప్లస్ 1/8. 8 2 16 ప్లస్ 1 16 ప్లస్ 1 ఎంత 17/8. ఈ 17/8 ఏమవుతుందంటే 8/17 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 8/17 అవుతుందండి. 17 1 17 ప్లస్ 8 25/17 అండి. 25/17 అండి. అర్థమైందండి. సో 1/3 ప్లస్ 17/25 అవుతుందండి. రైట్ అండి. 1/25 3 75 75కి 17 కలిపితే ఏమవుతుందంటే ఇది తేడా వచ్చింది ఎక్కడో మరి. ఓకే 60/70 అండి. ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ చేస్తాం. 17 3 51 ప్లస్ 9 ఓకేనండి 9/17 అవుతుందండి. 17 3 51 ప్లస్ 9/17 అండి. దీన్ని కాస్త 17/9 ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 9 1 9 ప్లస్ 8/17గా రాసుకుంటామండి. 17 చూడండి 9 1 9 ప్లస్ 8 8/9 ఏ విధంగా రాసుకుంటామంటే 9/8గా రాసుకుంటామండి. 1 ప్లస్ 1/8 అండి. 1 ప్లస్ 1/8గా రాసుకుంటామండి. అర్థమైంది కదండి. సో చూసుకుంటే కనుక ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే డియర్ ఆస్పిరెంట్స్ ఏ వాల్యూ 3 అండి, బి వాల్యూ 1 అండి, సి వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుందండి, డి వాల్యూ ఏమవుతుందంటే మనకి 8 అవుతుందండి. ఏ వాల్యూ 3 అండి, బి వాల్యూ 1 అండి, సి వాల్యూ కూడా 1 అవుతుందండి. సరిపోయిందండి. సో సి వాల్యూ ఎంత అంటే కనుక ఇక్కడ ఓకేనండి. ఓకే ఈ ఫ్రెండ్స్ ఈ యొక్క సమ్ని చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, న్యూమరేటర్ తక్కువ డినామినేటర్ ఎక్కువ ఉంది అవునా.
సో దీన్ని ఎలా రాసుకుంటామంటే 60/17గా రాసుకుంటామండి. జస్ట్ రెసిప్రోకల్ చేయాలండి ఎప్పుడైనా ఇలాంటి లెక్కల్ని. 17 3 51 శాసం ఏంటంటే 9/17 అవుతుంది అన్న. 17 3 51 ప్లస్ 9 ఎంత? 60/17 అవుతుందండి. ఈ 9/17 ఏం రాసుకుంటామంటే 17/9గా రాసుకోవాలండి. ఓకేనా? 9 1 9 ప్లస్ 8. ఓకేనండి? 9 1 9 ప్లస్ 8 17/9 అవుతుందండి. ఈ 8/9 ఏ విధంగా రాసుకోవాలంటే 9/8గా రాసుకోవాలండి. 8 1 8 ప్లస్ 1/8 8 1 8 ప్లస్ 1 9/8 సరిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డి వాల్యూ అనేది డినామినేటర్ ఉంది కాబట్టి ఇది డి వాల్యూ అండి. రైట్ అండి, గుర్తుపెట్టుకున్నారు కదా. ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి, ఏ వాల్యూ ఏమవుతుందంటే 3 అవుతుందండి, బి వాల్యూ 1 అండి, సి వాల్యూ 1 అండి. సో చూసుకుంటే ఏ వాల్యూ 3 అండి, బి వాల్యూ 1 అండి, సి వాల్యూ 1 అండి, డి వాల్యూ ఎంత అంటే 8 అండి. ఓకే, చూడండి 3 1 4 4 1 5 5 8 ఎంత అంటే 13. కానీ ఇది 2 3 కదా అన్న, 2 3 6 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 8 6 1 7 7 1 8 8 16 ఆప్షన్ 2 అండి. ఓకేనండి. సరే సార్, ఇప్పుడు మీరు చెప్తున్నారు బాగానే ఉంది, ఈ యొక్క వాల్యూస్ అనేది ఎలా సూటబుల్ అవుతాయి సార్ అనేది మీరు నన్ను అడగొచ్చు. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, దానికి నేను ఇక్కడ మీకు అబ్జర్వేషన్ ఇస్తానండి. ఓకేనండి, స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా మంచిగా. ఓకే గైస్, నేను చెప్పేది వినండి ఫ్రెండ్స్. 1 ఏ వాల్యూ ఎంత అవుతుందంటే 3 ప్లస్ 1 బి వాల్యూ ఎంత అవుతుందంటే 1 అవుతుందండి. 1 సి వాల్యూ ఏమవుతుందంటే 1 డి వాల్యూ ఏమవుతుందంటే 8 అవుతుందండి. చూసారా, ఏ వాల్యూ 3 అండి, బి వాల్యూ 1 అండి, సి వాల్యూ 1 అండి, డి వాల్యూ 8 అండి. సో చూడండి ఫ్రెండ్స్, 8 1 8 ప్లస్ 1 8 1 8 ప్లస్ 1 9/8 అవునా, 9/8 అవుతుందండి. 1/9/8 ఏమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్, 1/9/8 ఏమవుతుందంటే 8/9 అవుతుందండి. సరే చూసుకుంటే 9 1 9 ప్లస్ 8 17/9 అండి, 17/9 అండి. రైట్ అండి. అట్లాగే 1/3 ప్లస్ 9/17 అండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే 1/17 3 51 ప్లస్ 9 60/17 అండి. 60/17 1/60/17 ఏమవుతుందంటే నాన్న 17/60 వచ్చిందా లేదా? ఓకేనా, ప్రూఫ్ ఓకేనండి. అంటే నేను మీకు షార్ట్ కట్ చెప్పాను, అది ప్రూఫ్ అనేది కూడా నేను చెప్పడం జరిగిందండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ అండి, ఇలా చూడండి ఫ్రెండ్స్, 9/26 అండి. 9/26 అంటే మనం ఎలా రాసుకుంటాం అంటే 26/9గా రాసుకుంటాం. ఎలా రాసుకుంటామండి? ఇక్కడ 26/9గా రాసుకుంటామండి. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ చేయాలి, డినామినేటర్ని న్యూమరేటర్ చేయాలండి. రైట్ అండి. సో 9 18 అండి. అవునా, 9 18 బ్యాలెన్స్ ఎంత అంటే 8 చూడండి ఫ్రెండ్స్ 8/9 అవుతుందండి. 9 18 ప్లస్ 8 26/9 అవుతుందండి. 9/8గా రాసుకోవాలండి. 8/9 ఎలా రాసుకోవాలండి? ఇక్కడ 9/8 రాసుకోవాలండి. 1 + 1/8గా రాసుకుంటామండి. ఎలా రాసుకుంటామండి? ఇక్కడ 1 + 1/8గా రాసుకుంటామండి. డిరాస్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, ఇది ఏ అనడానికి లేదు. కారణం ఏంటంటే చూడండి, ఇక్కడ ఏ ప్లేస్లో 2a ఉందండి. అంటే 2a = 2 అండి, b = 1 అండి, 4c = 8 అండి. అండర్స్టాండ్? సో 2a = 2 అంటే దేర్ ఫోర్ చూడండి, a = ఏమవుతుందంటే 1 అవుతుందండి. అట్లాగే b = ఏమవుతుందంటే 1 అవుతుందండి. 4c = 8 అయితే దేర్ ఫోర్ c = 2 అవుతుందండి. సో a - b + c - 1 వాల్యూ ఎంతంటే a 1 అండి, b అనేది -1 అండి, సి అనేది ఏమవుతుందంటే +2 అండి, ఇది -1. సో +1 -1 క్యాన్సిలేషన్ అయితే 2లో ఓడిపోతే ఎంత అంటే 1 అండి, ఆప్షన్ 3 అండి. ఓకేనా ఫ్రెండ్స్? సో కావలిస్తే కనుక మీరు ప్రతిక్షేపణ చేసుకోండి, వాల్యూ సూట్ అవుతుందో లేదో గమనించండి, కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓకేనా ఫ్రెండ్స్? అట్లాగే ఇది చూద్దామండి. న్యూమరేటర్ అనేది తక్కువగా ఉంది, డినామినేటర్ అనేది ఎక్కువగా ఉంది. దీన్ని కాస్త రెసిప్రోకల్ చేస్తే 43/30గా రాసుకోవాలి. అవునా, 43/30గా రాసుకోవాలి. 31లో 30 ప్లస్ 13/30 అవునా, 31లో 30 ప్లస్ 13/30 అండి. ఈ 13/30ని మళ్ళీ ఏం రాసుకోవాలంటే 30/13గా రాసుకోవాలండి. ఎలా రాసుకోవాలండి? ఇక్కడ 30/13గా రాసుకోవచ్చండి.
13 బ్యాలెన్స్ ఎంత అంటే కనుక 4/13 అండి. 13 ప్లస్ 4/13 అండి. రైట్ అండి. ఈ 4/13 ఎలా రాసుకోవచ్చు అంటే 13/4గా రాసుకోవాలండి. అండర్స్టాండ్? సో 4 3 12 ప్లస్ 1/4 అండి. రైట్ అండి. సో 1/d అనేది ఏంటంటే ఇక్కడ d వాల్యూ అవుతుందండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సి ప్లేస్లో ఏముందంటే జస్ట్ సి లేదు, 3c ఉందండి. 3c వాల్యూ 3 అండి. అవునా? చూడండి ఇక్కడ 2b వాల్యూ ఎంత ఉందంటే 2b వాల్యూ 2 ఉందండి. ఓకేనండి. ఇక్కడ జస్ట్ ఏ ఉంది కాబట్టి ఇబ్బంది లేదండి. డియర్ గైస్, ఇక్కడ చూడండి a = 1 అండి, 2b = 2 అయితే దేర్ ఫర్ b = 1 అవుతుందండి. 3c వాల్యూ 3 అయితే దేర్ ఫర్ సి వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుందండి. డి అనేది ఖచ్చితంగా ఏమవుతుందంటే మనకి 4 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 4 అవుతుందండి. 2a అంటే చూడండి ఫ్రెండ్స్, ఏ వాల్యూ 1 కాబట్టి 2 × 1, అలాగే బి వాల్యూ ఎంత అంటే కనుక +1 అండి, సి వాల్యూ 1 అండి, డి వాల్యూ 4. 2 1 2 + 1 3, 3 1 4, 4 4 8 అవుతుందండి. ఓకేనా గైస్? సారీ, ఇక్కడ మైనస్ చేయాలి కదండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, 2a అంటే ఏ అనేది 1 కాబట్టి 2 × 1 ప్లస్ బి ఎంత అవుతుందంటే b అనేది 1 అవుతుందండి. మైనస్ సి అనేది ఎంత అవుతుందంటే -1 అవుతుందండి. డి అనేది ఏమవుతుందంటే 2d కదా. డి అనేది ఏంటంటే 2d అంటే కనుక 2 4 జా ఏమవుతుందంటే నాన్న 8 అవుతుందండి. ఏమవుతుందండి? 8 అవుతుందండి. 2 1 2 ప్లస్ 1 -1 ప్లస్ 8. సో 2 8 కలిపితే 10 అండి. 2 8 కలిపితే ఎంత అండి? 10. 10 అనేది ఉందంటే కనుక నన్ ఆఫ్ దీస్ అండి. ఎంత అండి ఇక్కడ? నన్ ఆఫ్ దీస్ అండి. గుర్తుపెట్టుకోండి డియర్ గైస్. సో చూసుకుంటే 2a + b - c + 2d ఏమవుతుందంటే నన్ ఆఫ్ దీస్ అవుతుందండి. 2 అలాగే మనకి క్యాన్సిలేషన్ అయింది కదా, 1కి 1కి క్యాన్సిలేషన్ అయితే సరిపోయిందండి. సో ఒకవేళ ఇక్కడ చూద్దామండి, ఏ వాల్యూ 1 అండి. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నన్ ఆఫ్ దీస్ అనేది లేదని బాధపడాల్సిన అవసరం లేదు. బి వాల్యూ కూడా 1 అండి, సి వాల్యూ కూడా 1 అండి, డి వాల్యూ ఎంత అంటే 4 అండి. కావాలంటే ఒకసారి ప్రూఫ్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి వచ్చిన నష్టమేమీ లేదు. ఇలా రావడం కూడా మన మంచి కోసమే, ఎందుకంటే ప్రూఫ్ అనేది కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుందండి. రైట్ అండి. ఇది వాల్యూ కాదండి, ఏ వాల్యూ బి వాల్యూ అని అర్థం అండి. సో ఇక్కడ గమనించండి, 1 ఏ వాల్యూ ఎంత అండి 1 + 1/2b వాల్యూ ఎంత అవుతుందంటే బి వాల్యూ 1 కదండి ఇక్కడ, అంటే 2 అవుతుందండి. ప్లస్ 3c వాల్యూ ఎంత అంటే 3 అండి, ఎందుకంటే సి వాల్యూ 1, 3c అనేది 3 అవుతుందండి. 1/4 అవుతుందండి. 4 3 12 ప్లస్ 1, 4 3 12 ప్లస్ 1 ఏమవుతుందంటే 13/4 అవుతుందండి. సో 1/13/4 ఏమవుతుందంటే 4/13 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 4/13 అవుతుందండి. 13 26 ప్లస్ 4 ఏమవుతుందంటే 30/13 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 30/13 అవుతుందండి. సో 1/1 ప్లస్ 13/30 అండి. అర్థమవుతుంది కదా. సో చూసుకుంటే కనుక డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి. ఓకేనండి. 1/31 30 ప్లస్ 13 43/30 అండి. సో డియర్ ఆస్పిరెంట్స్ ఏమవుతుందంటే ఇది రెసిప్రకల్ అయ్యి 30/43 అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఎంత అంటే ఇక్కడ చెప్పాను కదండి ఇది వరకు 10 ఆన్సర్, నన్ ఆఫ్ దీస్ రైట్ ఆన్సర్ అండి. ఓకేనా గైస్? సో ప్రూఫ్ సరిపోయింది కదండి. అంతా కూడా మంచిగా క్యాలిక్యులేట్ చేయండి. కొన్ని నన్ ఆఫ్ దీస్ ఇవ్వకపోయినప్పటికి కూడా మీకు వచ్చిన నష్టం ఏం లేదు, ఎందుకంటే నేను ప్రూఫ్ అనేది చెప్తున్నాను కనుక. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దామండి. 45/53 న్యూమరేటర్ తక్కువ, డినామినేటర్ ఎక్కువ ఉంది, దాన్ని రెసిప్రోకల్ చేద్దామండి. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ వాల్యూ లేదు, ఇవ్వలేదు కనుక. సరేనండి. ఇక్కడ చూసుకుంటే కనుక 53/45 అండి. 53/45 అండి. 45 1 45 ప్లస్ 8/45 అండి. ఈ 8/45 ఎలా రాసుకోవచ్చు అంటే 45/8గా రాసుకోవచ్చు అండి. 8 4 32, 8 5 40, 40కి 5 కలిపితే 45 అండి. 8 5 40 ప్లస్ 5 45/8 అండి. సరిపోయిందండి. అలాగే ఈ 5/8 ఎలా రాసుకోవాలంటే 8/5గా రాసుకుంటే 5 1 జా 5 ప్లస్ 3 అండి, 3/5 అండి. సో చూసుకుంటే కనుక డియర్ ఆస్పిరెంట్స్ ఇక్కడ చూడండి, మనకు వచ్చినటువంటి వాల్యూ ఏంటంటే కనుక -2/5 వచ్చిందండి. ఏమొచ్చిందండి ఇక్కడ -2/5 వచ్చింది. మనకు వచ్చింది ఏంటంటే ఇక్కడ 3/5 ఉందండి. సరే, ఇక్కడ మనం అలాంటప్పుడు దీన్ని ఎలాగ ఎగ్జిస్ట్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. ఈ వాల్యూ కంపేర్ చేయాలండి. గుర్తుపెట్టుకున్నారు కదా ఇక్కడ. సో -2/5 ఎలా వస్తుందో దాన్ని బట్టి మనం వేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, 5 2 10 చూడండి, 5 2 10 -2 ఎంత
5 10లో 2 పోతే 8/5 సరిపోయిందా? సో ఇక్కడ ఇచ్చే -2/5కి ఇక్కడ వచ్చే -2/5 సరిపోయిందా? వెరీ గుడ్. సో ఏ వాల్యూ ఎంత అంటే 1 అండి, బి వాల్యూ 5 అండి, సి వాల్యూ ఎంత అంటే 2 అండి. సో -2/5 -2 యాజ్ ఇట్ ఈస్గా సరిపోయిందండి. అండర్స్టాండ్? వెరీ గుడ్. సో 3a + 2b + సి వాల్యూ ఎంత అంటే 3 × 1 + 2 × 5 అర్థమైందండి. ఇది ఏమైందంటే 2 అవుతుందండి. రైట్ అండి. 3 2 5 10, 3 1 3 + 2 5 10 ఏమవుతుందంటే సో 3 10 13 13 2 15 15 అనేది మన ఆన్సర్ ఏమొచ్చి ఆప్షన్ 3 అండి. ఓకే గైస్, నెక్స్ట్ సమ్ అండి. అలాగే డియర్ గైస్ ఇది చూద్దామండి. 29/79ని ఎలా రాసుకోవచ్చో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు అలవాటు పడ్డారు. 79/29గా రాసుకోవచ్చు, అవునా? ఈ 79/29ని ఎలా రాసుకోవాలో అనేది ఒకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక 29 3 87 ఎక్కువైపోతుంది, 29 58, 58కి ఇంకా బ్యాలెన్స్ ఎంత అంటే కనుక 21/29 అండి. 29 58 + 21 79/29. ఈ 21/29 ఎలా రాసుకోవచ్చు అంటే 29/21గా రాసుకోవచ్చు అండి. 21 21 + 8/21గా రాసుకోవచ్చు అండి. అర్థమవుతుందా? 21 21 సారీ ఇక్కడ ప్లస్ కాదండి, ఈక్వల్ టు అండి. రైట్ అండి. 21 21 + 8 29/21. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 21/8గా రాసుకుంటే కనుక 8 2 16 + 5/8 అండి. 8 2 16 + 5 21/8 అండి. సో చూసుకుంటే ఇక్కడ గమనించండి డియర్ గైస్, మనకి ఏం కావాలనేది ఏంటంటే మనకి 1/4 కావాలండి. ఏం కావాలండి? ఇక్కడ 1/4 కావాలండి. 8/5 కావాల్స్తే ఏమవుతుందంటే చూడండి 5 1 5 + 3/5. సో మనకు అక్కడ సరిపోవట్లేదండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ వాల్యూ అన్ని ఇది వరకు 1లు ఉన్నాయండి, కానీ ఇక్కడ ఏముందంటే 2 ఉందండి. ఆ 2 అనేది ఎలా రాసుకోవచ్చు అంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా చూడండి 2 × 4 కదా రాసుకోవచ్చు కదా, 2 × 4గా రాసుకోవచ్చు కదా. అంటే మనకి ఏంటంటే ఒక 2 ఇక్కడ వదిలేస్తే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి ఫ్రెండ్స్ 4/21గా రాసుకోవాలి. అది దాని అర్థం అండి. ఎలా రాసుకోవచ్చు అండి? 4/21. 4/21 అంటే 21/4. 4 5 20 + 1/4. 1/4కి 1/4కి సరిపోయిందా లేదా? ఈ 2 అనేది ఇక్కడ వదిలేసామా లేదా? సరిపోయిందండి. సో ఇక్కడ చూసుకుంటే ఏ వాల్యూ ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే నాన్న ఎక్స్ వాల్యూ 2 అవుతుంది, వై వాల్యూ 1 అవుతుంది, జెడ్ వాల్యూ ఏమవుతుందంటే 5 అవుతుందండి. ఇక్కడ 2 అనేది వదిలేయాలండి. 2 4 8, ఆ 4/21ని కాస్త 21/4గా రాసుకోవాలండి. అర్థమవుతుంది కదా? సో ఇక్కడ ఏమవుతుందంటే 2x + 3y + z కదండి. సో 2x అంటే 2 × 2 నన్న అర్థమైంది కదండి. 3y అంటే 3 × 1 అండి. z అంటే ఎంత అంటే 5 అండి, జస్ట్ 5 అండి. ఓకేనండి. 2 4 3 1 3 + 5 అండి. 4 3 7 7 5 ఎంత అంటే 12 అండి. ఓకేనా ఫ్రెండ్స్? సో చూసుకుంటే కనుక నెక్స్ట్ 1 అండి. 12 అనేది మన ఆన్సర్ అండి. సో ఆప్షన్ 1 అండి. అర్థమైంది కదండి. ఈ 2 అనేది ఎలా ఉండేటప్పుడు దాన్ని ఎలా డివైడ్ చేయాలనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? సో ఇది ఒక వాల్యూ చూడండి ఫ్రెండ్స్, మనకేంటంటే గమనించండి x + y + z ఒకవైపు ఉన్నాయి. సో ముందున్నటువంటి ఒక ఫ్రాక్షన్ ఉందండి. సో ఇక్కడ ఏంటంటే వాల్యూతో స్టార్ట్ అయింది కాబట్టి ఇబ్బంది లేదండి. దీన్ని ఏం చేద్దామంటే 13తో 37కి భాగిద్దామండి. 13తో 37కి భాగిద్దామండి. 13 26 శేషం 11, మళ్ళా 11 చేత 13ను భాగిస్తే 11 1 11 శేషం 2. అర్థమైంది కదండి. ఈ 2తో మనం భాగిస్తే 2 5 10 శేషం 1. ఈ 1తో ఈ 2కి శేషం 0 వచ్చేంత వరకు భాగిస్తే 1 2 శేషం 0. అర్థమైంది కదండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2కి 2 సరిపోయింది. ఎక్స్ వాల్యూ 1 అవుతుందండి, వై వాల్యూ 5 అవుతుందండి, జెడ్ వాల్యూ 2 అవుతుందండి. అర్థమైంది కదండి ఇక్కడ. సో చూసుకుంటే కనుక ఎక్స్ + వై + జెడ్ అనేది ఎంత అవుతుందంటే నాన్న ఎక్స్ అనేది 1 అయితే, వై అనేది 5 అయితే, జెడ్ అనేది 2 అవుతుంది నాన్న. సో 2 అనేది ఇక్కడ చూసుకుంటే కనుక 1 5 6 6 2 8 అండి మన ఆన్సర్. ఏంటంటే ఇక్కడ
ఆన్సర్ అనేది 8 ఆప్షన్ 1 అండి. ఇలా చేసుకోవాల్సిన సమ్ అండి. చూసారా ఇక్కడ న్యూమరేటర్ పెద్దది, డినామినేటర్ పెద్దది. కానీ ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ చూసారా, న్యూమరేటర్ తక్కువ, డినామినేటర్ ఎక్కువ. ఇక్కడ కూడా చూసారా, న్యూమరేటర్ తక్కువ, డినామినేటర్ ఎక్కువ. కానీ ఇక్కడ మాత్రం చూడండి, న్యూమరేటర్ ఎక్కువ, డినామినేటర్ తక్కువ. ఓకేనండి. నెక్స్ట్ వన్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు ఏం చేసుకోవచ్చు అంటే ప్రొసీజర్స్ చేసుకోవచ్చు, షార్ట్ కట్స్ కూడా చేసుకోవచ్చు అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే 2/2 + 2/5 + 3/5 1 5 + 4 9/5. అండర్స్టాండ్. అలాగే 3 1 3 3 3 9 1/3/5 కాస్త ఏమవుతుందంటే నాన్న చూడండి 1/3/5 కామా ఏమవుతుందంటే 5/3 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 5/3 అవుతుంది. 3 5 15 + 5 20/3 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 20/3 అవుతుందండి. 2 1 2 10. సో చూసుకుంటే కనుక 2/2 ప్లస్ చూడండి 1/10/3 ఏమవుతుందంటే 3/10 అవుతుందండి. 2/2 10 20 + 3 23/10 అండి. సో 22 10 20/23 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రెసిప్రోకల్ అయ్యి 2 10 20/23 అవుతుందండి. రైట్ అండి. సో 20/23 అనేది ఆప్షన్ 2లో ఉందండి. మరి దీనికి ఏంటి సార్ అంటే షార్ట్ కట్ కూడా చేసుకోవచ్చు అండి. సో 4,5 పెట్టి అక్కడ ఎన్ని ఉన్నాయో చూసుకొని మనం డాష్లు 3 పెట్టుకొని మనం ఏంటంటే ఫస్ట్ 3తో డివైడ్ చేయడం, తర్వాత 2తో డివైడ్ చేయడం, మళ్ళీ లాస్ట్లో 2తో డివైడ్ చేయడం కంటే ఇది చాలా బెటర్ అని నా అభిప్రాయం. ఆల్రెడీ ఇలాంటి మోడల్స్ యొక్క షార్ట్ కట్స్ నేను ఈ వీడియోలోనే మీకు చూపించాను కూడా. ఓకేనండి. సరేనండి. ఇక్కడ చూసుకుంటే కనుక దీని యొక్క వాల్యూ ఎంత అంటే కనుక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వాల్యూ ఏముందంటే 3 + 9/2 + 3/8 8 + 7 15/8 అండి. అండర్స్టాండ్. అలాగే 8 3 24/15 అవుతుందండి. 24/15 అవుతుందండి. సో చూసుకుంటే కనుక 15 30 30 + 24 54/15 అవుతుందండి. 9 1 9 6 అండి. 3 2 3 5 అండి. సో చూసుకుంటే 1/2/5 కాస్త ఏమవుతుందంటే నాన్న 5/2 అవుతుంది. 2 3 6 + 5 11/2 ఆప్షన్ 1 అవుతుందండి. డియర్ గైస్, దీన్ని షార్ట్ కట్ చెప్పమంటారంటే చెప్పొచ్చండి. 7,8గా రాసుకొని 3 డాష్లు పెట్టేసుకోవచ్చండి. 3 డాష్లు పెట్టేసుకొని 8 1 8 + 7 15 అండి. 15/3 చేయొచ్చు. 3 1 3 5 అండి. సో చూసుకుంటే కనుక 5 2 10 10కి 8 కలిపితే 18 అండి. దీన్ని బై 9 చేస్తే ఏమవుతుందంటే 2 అవుతుందండి. 2 3 6 6 ప్లస్ ఏమండి 5 ఏమవుతుందంటే 11 అవుతుందండి. గుర్తుపెట్టుకున్నారు కదా. మనకి యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ 2 ఉందండి, ఇక్కడ 11 ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ నెంబర్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇబ్బంది లేదు. ఒకవేళ నెంబర్తో స్టార్ట్ అవ్వకపోయినా మనకు వచ్చిన సమస్య ఏమి లేదండి. ఫస్ట్ షార్ట్ కట్ ఏంటంటే DN అండి. D ఫాలోస్ N ఏంటి, డినామినేటర్ ఫాలోస్ న్యూమరేటర్ అండి. ఆల్ఫాబెట్స్ ప్రకారంగా అర్థమైంది కదండి. సో ఆల్ఫాబెట్స్ ప్రకారంగా D ఫాలోస్ N అండి. N/D అవుతుందండి. సో 11/2 అవుతుందండి. అదే సార్ ఇప్పుడు మనకి గమనించండి, ఎప్పుడైనా సరే ఇక్కడ నెంబర్తో స్టార్ట్ అయ్యేటువంటి వేరియస్ వాల్యూ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే మనం రివర్స్లో తీసుకోవాలండి. అంటే చూడండి ఫ్రెండ్స్, D+లో N వేసుకుంటామండి, N+లో D వేసుకొని చేస్తామండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లాగే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.